పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. మొత్తం 6 సభ్యులతో కలిసి ఇన్స్టా, టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. సిరాజ్ సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు వివరాలు సేకరించారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు ఈ 6 కలిసి ఉన్నారని, ఐసీఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై మీటింగ్ కూడా జరుపుకున్నట్లు తెలిపారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు ఇవ్వగా మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని నిందితులకు ఐసీఎస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ ను సిరాజ్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో నిన్న విజయనగరంలో సిరాజ్ ను, హైదరాబాద్ లో సమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే అటు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఉగ్రదాడి కుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్ వివరాలను సేకరించారు. ఈ ఘటనపై రహస్యంగా దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ. హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. మొత్తం 6 సభ్యులతో కలిసి ఇన్స్టా, టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. సిరాజ్, సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు వివరాలు సేకరించారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు ఈ 6 కలిసి ఉన్నారని, ఐసీఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై మీటింగ్ కూడా జరుపుకున్నట్లు తెలిపారు. టిఫిన్ బాక్స్ బాంబుల తయారీని ఇద్దరి ఆదేశాలు ఇవ్వగా మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని నిందితులను ఐసీఎస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ ను సిరాజ్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో నిన్న విజయనగరంలో సిరాజ్ ను, హైదరాబాద్ లో సమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే అటు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఉగ్రదాడి కుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్ వివరాలను సేకరించారు. ఈ ఘటనపై రహస్యంగా దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. మీనాక్షి, విజయనగరం లో అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాద కార్యకలాపాల నిందితులు సిరాజ్ ఉర్ రెహమాన్, సికింద్రాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ కు విజయనగరం జిల్లా కోర్టు అయితే 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని నిందితులను కూడా విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. మరోవైపు పోలీస్ కస్టడీ కోసం ఇప్పటికే ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే కోర్టులో పిటిషన్ వేసినట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. అయితే ఇదిలా ఉండగా విజయనగరం 2వ పట్టణ పోలీసులకైతే ఎన్ఐఏ బృందం అయితే విచ్చేసింది. అయితే ఈ విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే సిరాజ్ ఉన్నాడో, ఈ సిరాజ్ నివాసం ఉండే ప్రాంతం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కావటం, అయితే సిరాజ్ కదలికలతో పాటు సిరాజ్ అక్కడ ఏ కార్యకలాపాలు చేస్తున్నాడు అనే విషయంపై ఎన్ఐఏ 2 టౌన్ పోలీసులను అయితే సమాచారం అయితే సేకరిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ సిరాజ్ కి సంబంధించినటువంటి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయి, అసలు ఏదైతే ఈ ఉగ్రవాద ఏదైతే పేలుడికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ లో ఏ విధంగా ఆయన ఆర్డర్ చేశారో, అసలు ఆ పేలుడు పదార్థాలు ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు, ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్ఐఏ అయితే ప్రస్తుతం రహస్యంగా విచారణ పోలీసులు అడిగే వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ విజయనగరం ఆబాద్ వీధికి సంబంధించినటువంటి నివాసం ఉంటున్నటువంటి సిరాజ్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా వాళ్ళ తాలూకు అనుచరులు కావచ్చు,
కావచ్చు, అసలు ఈయన కదలికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకైతే ఇప్పటికే విజయనగరం 2వ పట్టణ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. మరోవైపు ఎన్ఐఏ బృందం విజయనగరం రావడంతో ఒక్కసారిగా విజయనగరంలో చర్చ అయితే మొదలైంది. అసలు విజయనగరం ప్రశాంతంగా ఉండే ఈ విజయనగరం పట్టణంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతుండటంతో అసలు ఈ ఇంతలా ఉందా అన్న ఒక అభద్రతా భావానికైతే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్ఐఏ బృందం ఏంటంటే ఇప్పుడు పోలీసులు కస్టడీ నుంచి వీళ్ళు తీసుకుంటారా, అసలు ఈ పూర్తిగా వీళ్ళ నుంచి వీళ్ళు కేసుని వీళ్ళే తీసుకుంటారా అనేది ఇంకా వేచి చూడవలసిన పరిస్థితి. మరోవైపు కౌంటర్ ఇంటెలిజెన్స్ అయితే మాత్రం ఇప్పటికే ఈ కోర్టులో దీనిపై పిటిషన్ అయితే వేశారు. ప్రస్తుతం రహస్యంగా అయితే విచారణ కొనసాగుతుంది. ఇంకా ఎన్ఐఏ బృందం ఆ పోలీసులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించుతున్నటువంటి పరిస్థితి మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.